సతి అయినా ఏమైందా నీకు? ఎందుకు బాధ కొద్ది కూర్చున్నావు? ఏం లేదే, మీ నాన్న గుర్తుకొచ్చిండు. ఇద్దరు ఆడపిల్లల బాధ్యత నా మీద పెట్టి ఆయన చనిపోయిండు. మీ నాన్న కార్ డ్రైవర్గా పనిచేసేవాడు కదా. ప్రతిరోజు తన కారు ఎక్కే ముందు తన ఇద్దరు బిడ్డల్ని ఎదురు రమ్మనేవాడు, తనకేం జరగకూడదని. కానీ ఒకరోజు యాక్సిడెంట్ కేసు వచ్చింది. అతన్ని తీసుకెళ్లే తొందరలా తన ఇద్దరు బిడ్డల్ని ఎదురు రమ్మనడం మర్చిపోయిండు. ఆ రోజే తనకు చివరి రోజు అయింది. ఈయన తొందరగా పోవడం వల్ల ఒక ప్రాణం నిలబడిందని ఆనందపడాలనో, లేకపోతే ఈయన ప్రాణం పోయిందని బాధపడాలనో? ఖచ్చితంగా బాధపడతా, ఎందుకంటే పోయింది నా భర్త ప్రాణం కాబట్టి. ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ గుర్తు చేసుకొని బాధపడడం? ఖచ్చితంగా గుర్తుకొస్తాయిరా. ఎందుకో తెలుసా, ప్రియ చేసుకున్న అబ్బాయి చాలా మంచోడు. నేను అనుకునేదాన్ని నా పెద్దల్లుడే తండ్రి స్థానంలో ఉండి నా చిన్న కూతురు పెళ్లి చేయాలని. ఇప్పుడు అదే జరుగుతుంది. నిజంగా మీ నాన్న పైనుంచి సంతోషపడుతుంటాడు చూసి, ఎందుకంటే నా అల్లుడే కొడుకైంది ఇప్పుడు. అవునమ్మా, బావ మస్తు మంచోడు. ఇక నుంచి నువ్వేం ఆలోచించకు, బాధపడకమ్మా. నువ్వు నాన్న మంచి వాళ్ళు కాబట్టే మనకొచ్చే వాళ్ళు కూడా మంచి వాళ్ళే వస్తారు. నువ్వు హ్యాపీగా ఉండమ్మా. త్వరలో బావ చేతుల మీదగానే నా పెళ్లి కూడా జరుగుతుంది. అవును, నిజమేనే. సరే గాని ప్రణయ్ వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుతా అన్నాడు, కలిసి మన ఇంటికి కూడా తీసుకొస్తా అన్నాడు కదా, ఏమైంది? మాట్లాడినావా? ఏమో అమ్మా, ఇంకేం చెప్పలే. నేను మాట్లాడి చెప్తాలే నీకు. సరే పా, అన్నం తిందాం. సరే అమ్మా.